గచ్చిబౌలి హైటెక్ సిటీ ప్రాంతంలో వర్షం పడింది. దీంతో ఐకియా జంక్షన్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఒకవైపు వర్షం, మరోవైపు ట్రాఫిక్ జామ్తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రంగంలోకి దిగిన రాయదుర్గం, మాదాపూర్ పోలీసులు ట్రాఫిక్ నియంత్రణకు కృషి చేస్తున్నారు. ట్రాఫిక్ కు సంబంధించిన మరింత సమాచారం అజయ్ అందిస్తారు. కొన్ని చోట్ల వర్షం కురుస్తుంది, మరి కొన్ని చోట్ల వర్షం ఆగిపోయింది, మళ్ళీ ఒకసారి వర్షము స్టార్ట్ అయిన పరిస్థితి. ప్రస్తుతం మనం గచ్చిబౌలి బయోడైవర్సిటీ మీదుగా ఐక్యా జంక్షన్ వద్ద మనం ఉన్నాము. మనం చూడొచ్చు మళ్ళీ ఒకసారి వర్షం స్టార్ట్ అయింది. వర్షానికి పెద్ద ఎత్తున అంటే ఇప్పటి వరకు వాహనదారులు అంటే కొంతసేపటి క్రితం వర్షం తగ్గింది కదా అని వాహనాలు అందరూ కూడా అంటే సాయంత్రం అవ్వడంతో కొంతవరకు ఇళ్లలోకి వెళ్ళడం కావచ్చు, లేకపోతే ఇతర పనుల మీద బయటికి రావడం కావచ్చు, ఇలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి మళ్ళీ ఒకసారి వర్షము స్టార్ట్ అయిన క్రమంలో పెద్ద ఎత్తున కూడా ఐకియా జంక్షన్ వద్ద మాత్రం పూర్తి స్థాయిలో ట్రాఫిక్ సంబంధించి ఎక్కడికక్కడ స్తంభించిపోయిన పరిస్థితి. వెహికల్ మూవ్మెంట్ అనేది చాలా స్లోగా అవుతున్న సిట్యువేషన్ ఐకియా జంక్షన్ వద్ద ఉన్నది. ఇదంతా కూడా గచ్చిబౌలి నుండి బయోడైవర్సిటీ మీదుగా ఐకియా నుండి టువర్డ్స్ హైటెక్ సిటీ నుండి జేఎన్టీయూ వెళ్ళే రూట్తో పాటు సైబర్ టవర్స్ వద్ద అన్ని రూట్స్ సంబంధించి కూడా అటు కొండాపూర్ వెళ్ళే రూట్ కావచ్చు, ఇటు మాదాపూర్ వెళ్ళే రూట్ కూడా కొంతవరకు ట్రాఫిక్ సంబంధించి ఇబ్బందులు ఉన్నాయి అనేది మనకి తెలుస్తుంది. ఇటు ఐకియా వద్ద మనం చూడొచ్చు విజువల్స్లో చాలా క్లియర్గా ఇది కింద నుండి అండర్ పాస్ సంబంధించిన రోడ్డు బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ నుండి ఐకియా మీదుగా వెళ్ళే రోడ్డు అండర్ పాస్తో పాటు ఇటు పైన రోడ్డు కూడా ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి. పెద్ద ఎత్తున వాహనదారులు అయితే ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే వర్షం కురిసిన క్రమంలో కొన్ని ప్లేసెస్లో వర్షపు నీరు రోడ్డుపై వచ్చి చేరిన క్రమంలో అక్కడ వాటర్ మొత్తం కూడా రోడ్డు పైన ఉన్న కారణంగా కొంతవరకు రోడ్డు కనిపించకపోవడం కావచ్చు, అలాంటి ఇబ్బందులు కూడా చాలా ప్లేసెస్లో నెలకొన్నాయి. ఈరోజు సాయంత్రం నుండి కూడా కురిసిన వర్షానికి సంబంధించి దాదాపు హైదరాబాద్ నగరంలోని 3 కమిషనరేట్ పరిధుల్లో కూడా కొన్ని మెయిన్ జంక్షన్లు అనుకోవచ్చు, మెయిన్ సిగ్నల్ల వద్ద మాత్రం ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్, ట్రాఫిక్ మూవ్మెంట్ ఎక్కడికక్కడ కూడా స్లోగా ఉన్న సిట్యువేషన్. ముఖ్యంగా ఐటీ కారిడార్ సంబంధించి ఐటీ కారిడార్లో కూడా అదే కంటిన్యూ అవుతుంది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటికే హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు అటు షేక్పేట్ నాలాతో పాటు ఇటు టోలుచౌకి రూటు, దాంతోపాటు ఇటు పంజాగుట్ట, అమీర్పేట్, ఖైరతాబాద్ వంటి ప్లేసెస్, ఎట్ ది సేమ్ టైం కోటి, చాదర్ఘట్, మలక్పేట్. ఎందుకంటే సాధారణంగా సాయంత్రం వేళల్లో సాధారణంగానే ఈ ఎక్కువ ట్రాఫిక్ సంబంధించి కొంతవరకు ఇబ్బందులు ఉంటాయి. ఈ విధంగా వర్షాకాలంలో అందులోనూ సాయంత్రం వేళ వర్షము కురవడం అనేది జరిగితే మాత్రం ఖచ్చితంగా ట్రాఫిక్ పీక్ అవర్స్లో ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు ఖచ్చితంగా రైజ్ అవుతాయి. కాబట్టి అలాంటి ప్లేసెస్లో ఇటు టోలుచౌకి ఏరియా అనుకోవచ్చు, దాంతోపాటు ఇటు పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్పేట్ వంటి ఏరియాస్లో కాకుండా ఆల్టర్నేట్ రూట్స్, ఒకవేళ ఆ రూట్స్లో వెళ్ళాల్సి ఉన్నా కూడా ఆల్టర్నేట్ రూట్స్ని ఎంచుకొని ట్రావెల్ చేస్తే మంచిది అనేది హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ సంబంధించిన పోలీసులు అపీల్ చేయడంతో పాటు ఇటు సైబరాబాద్ సంబంధించి కూడా ఇప్పటికే ఐటీ కారిడార్ మొత్తం కూడా ఇటు రాయదుర్గం, గచ్చిబౌలి, మాదాపూర్ ఏరియాలో ఉంటుంది. సో ఇక్కడ ఎక్కడికక్కడ ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ అయిపోయిన పరిస్థితి. ఎక్కడికక్కడ వెహికల్స్ అన్నింటిని కూడా క్రమబద్ధీకరిస్తున్నారు. కొంతవరకు ట్రాఫిక్ కంజెషన్ ఏర్పడే ఏరియాలు కావచ్చు, ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కడైతే ఉంటాయో, ఎందుకంటే ఆల్రెడీ అదంతా ట్రాఫిక్ పోలీసుల నోటీస్లో ఉంది కాబట్టి అలాంటి ప్లేసెస్ని ముందుగా ట్రాఫిక్ పోలీసులు, ట్రాఫిక్ సిబ్బంది అక్కడికి చేరుకొని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ సంబంధించిన సమస్యలు లేకుండా కొంతవరకు ట్రాఫిక్ని ఆల్టర్నేట్ రూట్స్లో ట్రావెల్ చేయాలి అని చెప్తున్నప్పటికి కూడా చాలా క్లియర్గా ట్రాఫిక్ సంబంధించి మాత్రము ఇటు ఐకియా జంక్షన్ నుండి పూర్తిగా ఇటు హైటెక్ సిటీ వెళ్ళే రూట్ మాత్రం ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి. ఎప్పుడు వర్షం పడినా వర్షాకాలంలో సాయంత్రం వేళలో ఒకవేళ వర్షం పడితే ఖచ్చితంగా ఐకియా జంక్షన్ వద్ద ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు మనకి ట్రాఫిక్ పోలీసులు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి వర్షము ఆగిపోయినా కూడా ఒకవేళ వర్షము తగ్గిన తర్వాత కూడా ఈ ట్రాఫిక్ సంబంధించి కొంత టైం పట్టే అవకాశం ఉంది. ట్రాఫిక్ మొత్తం కూడా ఇక్కడ క్లియర్ అవ్వాలి అంటే మళ్ళీ రోడ్డు యథావిధిగా పూర్తిగా కూల్గా వెహికల్ మూవ్మెంట్ అనేది సజావుగా రెగ్యులర్గా జరగాలి అంటే మాత్రం కాస్త టైం పడుతుంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడు వాహనాలన్నీ కూడా రోడ్లపైకి వస్తున్న క్రమంలో ఒక్కసారిగా ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ అనేది ఏర్పడుతుంది అని చెప్తున్నారు. సో మొత్తానికి ట్రాఫిక్ పోలీసులు అయితే ఎక్కడికక్కడ గ్రౌండ్ లెవెల్ చేరుకొని ట్రాఫిక్ సంబంధించి వాహనాలు ఎక్కడ ట్రాఫిక్ జామ్ జరగకుండా, ఎందుకంటే బంపర్ టు బంపర్ వెహికల్ మూవ్మెంట్ స్లోగా ఉన్నా కొంతవరకు ఇబ్బందులు ఉండవు, కానీ ట్రాఫిక్ అనేది నిలిచిపోతే మాత్రం దాని ఇంపాక్ట్ ఇంకా చాలా ఏరియాస్ మీద పడుతుంది. కాబట్టి అలాంటి పరిస్థితి లేకుండా ట్రాఫిక్ పోలీసులు అయితే చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. సో ప్రస్తుతం ఐకియా వద్ద మాత్రం పూర్తి స్థాయిలో వాహనాలతో ఎక్కడికక్కడ ఐకియా జంక్షన్ వద్ద ముఖ్యంగా
హైటెక్ సిటీ వెళ్ళే రూట్ మాత్రం పూర్తి స్థాయిలో కూడా ట్రాఫిక్ సంబంధించి వెహికల్ మూవ్మెంట్ స్లోగా ఉండడం, ట్రాఫిక్ కంజెషన్ అనేది చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. కెమెరా పర్సన్ మోతో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.